మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, ఎవరి జీవితాన్ని నాశనం చేయొచ్చు. కానీ మీరు ఫోన్ చేసిన తర్వాత మీ పేరు మీరు చెప్పకూడదు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. అలా ఎక్కువసేపు ఎవరిని అయితే ఆడుకుంటారో వాళ్ళే వినేనండి. ఓకే, మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? గీతా సింగ్ చేద్దాం. ఓకే, లెట్స్ కాల్ గీతా సింగ్. హలో హలో, గీతా సింగ్ గారు మాట్లాడుతున్నారండి? మీరెవరండి? నందిని రెడ్డి గారు ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఎక్కడి నుంచి అండి? డైరెక్టర్ నందిని రెడ్డి గారండి. చెప్పండి. గీతా సింగ్ గారు, మేడం ఒకసారి మీ అవైలబిలిటీ గురించి కనుక్కోమన్నారు. ఎప్పుడు కావాలండి? అంటే మేడం ఒక న్యూ కాన్సెప్ట్ ఒకటి తీసుకున్నారు, అది కామెడీ రిలేటెడే. సో మీరైతే బాగుంటారని చెప్పేసి ఫస్ట్ మీ అవైలబిలిటీ ఏంటి ఎలా అనేది నన్ను మాట్లాడమన్నారండి. ఓకే ఓకే. సో మీరు ఫ్రీగానే ఉన్నారు, అవైలబిలిటీ ఉంది అని అంటే మేడం ఒకసారి మీకు లైన్ లోకి వస్తారు. దానికి ముందు నన్ను ఒక లైన్ కూడా చెప్పమన్నారు స్టోరీకి రిలేటెడ్. తప్పకుండా అండి, తప్పకుండా అండి. మేడం ఇది యాక్చువల్ గా కితకితలు కంటే కూడా చాలా హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి కామెడీ రిలేటెడ్ గా. సో మీరైతేనే బాగుంటుంది అని చెప్పి దాని గురించి మిమ్మల్ని కనుక్కోమన్నారు. గీతా సింగ్ గారు, మీకు ఆ స్టోరీ చెప్పే ముందు ఒక చిన్న మాట చెప్పాలండి. ఇప్పుడు యాక్చువల్ గా ఆ స్టోరీలో హీరోయిన్ మీకు క్వైట్ ఆపోజిట్ ఉండాలండి. ఎందుకంటే కితకితల్లో ఆల్రెడీ మీరేంటి, మీ కామెడీ ఏంటి, ఎవ్రీథింగ్ ఆడియన్స్ కి తెలుసు. సో ఇక్కడ క్వైట్ ఆపోజిట్ అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 40 kgs తగ్గాలి ఆ క్యారెక్టర్ కి. అంటే ఐ మీన్ లైక్ సిమ్రాన్ గురించి అనేవాళ్ళు కదా, స్లిమ్ బేబీ అని. సిమ్రాన్ లెవెల్లో ఉండాలి అని అన్నారు. సో కొంచెం టైం ఇస్తారట మీకు ఈ లోపల వర్కౌట్ చేసుకోవడానికి, వాటికి మీతో డిస్కషన్స్ అన్ని అయ్యి ఈ ప్రోగ్రామ్ అంతా మొత్తం షూటింగ్ ప్లానింగ్ అంతా చేసే టైంకి. సో మరి మీరు ఒక్కసారి సిమ్రాన్ గారి లెవెల్లో మీరు తగ్గి వర్కౌట్ చేసి అంతా ఓకేనా అంటే నేను ఇప్పుడు మేడం కి చెప్పి కనెక్ట్ చేస్తానండి కాల్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ అండి. ఐ జస్ట్ టాక్ టు మేడం గారు అండ్ ఒకసారి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరెవరికి చేస్తారు? నేనా? శివాజీ రాజా. మీరు శివాజీ రాజా గారికి ఫోన్ చేస్తారు. లెట్స్ కాల్ శివాజీ రాజా గారు. హలో హలో హలో, శివాజీ రాజా గారు, నా పేరు శాంతా సుసార్లా అండి. నేను యుఎస్ఏ హ్యూస్టన్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఏం లేదండి, మొన్న సిరియాలో ఇలా అంతా గొడవలు జరిగినాయి కదా. సో సిరియాలో చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళ కోసం అని చిన్న ఫండ్ రైజింగ్ షో ఒకటి చేద్దాం అనుకున్నాము. కాబట్టి ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మీరు పెద్ద పెద్ద స్టార్స్ అందరినీ ఒకసారి కోఆర్డినేట్ చేయగలరేమో, ఆ రెస్పాన్సిబిలిటీ ఏమన్నా మీరు తీసుకోగలరేమో అని చేస్తున్నానండి. ఆ గొడవలోకి ఆర్టిస్ట్ అందరిని తీసుకెళ్ళమంటారా సిరియా అంటున్నా? టోటల్ గా ఎంత మంది ఉంటారండి యాక్టర్స్? అక్కడ గొడవలు దొరుకుతున్నాయి మీరే అన్నారు కదా. అంటే గొడవలు అయిపోయాయండి, గొడవలు అయిపోయినాక మనం చాలా షోస్ చేస్తుంటాం కదా. అవును, అంటే పని చేస్తాను నేనైతే. అంటే మీరందరూ చాలా మంది చాలా స్ట్రాంగ్ గా అన్ని గొడవల్లో ఉన్నారు కదండి. ఆ గొడవలు పెద్ద లక్ష్యం కాదు కదా. సో అక్కడికి వెళ్తే గొడవలు ఉన్నా సరే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని మీరేమైనా మేనేజ్ చేస్తానంటే. ఒక్క నిమిషం ఎలా ఉంటారమ్మా? ఓకే అండి. హలో, అంటే మా మేనేజర్ నెంబర్ ఒకటి ఇస్తానమ్మా. అమ్మాయే మీరు అంటే మేనేజర్ త్రూ వెళ్ళకూడదని చెప్పారండి మా అసోసియేషన్ వాళ్ళు. మీరు ఆల్రెడీ యుఎస్ కి చాలా సార్లు వచ్చారు శివాజీ రాజా గారు. మనం లాస్ట్ టైం ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాం, మీకు గుర్తుందో లేదో? అది సెల్ఫీ కూడా తీసుకున్నాం. మా సెల్ఫీ ఉందా మన దగ్గర? ఇలాగా శాంతా సుసార్లా చాలా అందంగా ఉన్నారు మీరు అని కూడా అన్నారు నన్ను. అవును, అనిత పక్కన ఎప్పుడు అందంగానే ఉంటాను నేను. అదే చెప్పాను, నా వాయిస్ ఎలా ఉన్నా పసిగట్టేస్తారని. సరే చాలా రోజులు అయింది కదా, ఇలా అన్నా మాట్లాడచ్చు కాదు, నిజంగా గుర్తుపట్టినా కాసేపు యాక్ట్ చేయొచ్చు కదా శివాజీ. ఏమైంది? నిజంగా ఈవెంట్లు చేసేవాళ్ళం కదా మనం, అందరూ బోలని కలిసి ఆ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. కాదన్నా శివాజీ గారే మధ్య అన్నా శివాజీనా? అవును. హలో అన్నా, నమస్తే అన్నా, నేను చంటి. నేనే దొరుకుతున్నా చంటి మీకు.
ఏంటన్నా కాదు, ఏ ఆర్టిస్ట్ వచ్చినా ఫస్ట్ ఎవరికి చేద్దామంటే శివాజీ రాజా గారికి చేద్దామంటారేంటి? అంటే కొంచెం వెరీ ఫ్రెండ్లీ, హీస్ ఫ్రెండ్లీ అట్ ఆల్. నువ్వు ఫ్రెండ్లీ, మరీ ఇంత ఫ్రెండ్లీ అన్న? సిరియా గొడవల్లో ఆర్టిస్టులందరినీ తీసుకెళ్లి వితౌట్ గ్యారంటీ చంపేద్దామని ప్లాన్ వేశారన్న మీరు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. శివాజీ గారు యా భలే గుర్తుపట్టేశారండి ఫుల్. ఇప్పుడు నా వాయిస్ గుర్తుపట్టండి. అమ్మా నా ఈసీ నంబర్ మమ్మల్ని నెల గుర్తుపెట్టు. అయ్యో ఓకే ఓకే, దట్స్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంత అన్యాయం. థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఎంతైనా మనం ఒకటండి, అందుకని బాయ్ అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. మొత్తానికి బాగా ప్రాంక్ కాల్ చేసిన వాళ్ళల్లో నేను కాదని అర్థమైంది. సభకు నమస్కారం పెట్టించారు కాబట్టి, అంటే జనరల్ గా నమస్కారం పెట్టిన తర్వాత పంపించేస్తారా? పెట్టకపోతే వాళ్ళే కాబట్టి మనం అందరం ఆవిడికి నమస్కారం పెడతాం. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్. కానీ ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం ఎంత ఆశో. అబ్బా, నాశనం చేయమని చెప్పి మరి. నందిని రెడ్డి రంపం కూడా పంపించిందా? గీతా సింగ్ కి 40 కేజీలు. మాత్రం మీరు మనిషి అనుకున్నారా, గోడకి తగిలించిన కోడి అనుకున్నారు, కోసి పరపర కోయడానికి కాదు, ఆవిడ కూడా మరి ఓకే అనేసారు. ఓకే, వాటర్ కమిట్మెంట్ గీతా సింగ్, సూపర్. బట్ ఓకే, ఎనీవేస్ దట్ వాస్ బ్యూటిఫుల్ కాల్ రిసీవర్స్. థాంక్ యూ సో మచ్. సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకండి. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. చూడప్ప సిద్ధప్ప, అది గడ్డం చూసుకోదు, మావాడు గడ్డం చూసుకుంటాడు. ఇదంతా సేమ్ టు సేమ్. ఫ్లూటు జింక ముందు ఊదు, నా ముందు కాదు.